ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లిలోని గురుకుల పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భీమడోలు మండల బీజేపీ అధ్యక్షులు మూర్తి ఆధ్వర్యంలో చేపట్టారు. కన్వీనర్ సత్తి సుశీలారాణి అధ్యక్షతన శరణాల మాలతీరాణి ముఖ్య అతిథిగా పాల్గొని గురుకుల విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రైతుల పంట దిగుబడి వరి ఉత్పాదనలో భారతదేశం ముందంజలో ఉందని వారు అన్నారు. అలాగే అతి చిన్న వయసు కలిగిన కేరళకు చెందిన ఆలియా అవయవదానం చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కిందన్నారు. అవయవదానం చేయటం వలన చాలా మంది జీవితాలకు పునర్జన్మ ఇవ్వొచ్చని తెలిపారు. उनके जन्मदिन का अवसर होते तमिलनाडु के लोगों के चेहरे खिल उठे। हमारी नारी शक्ति का जुड़ाव तो చిన్న పిల్లలను కోల్పోయే దుఃఖం మరింత ఎక్కువగా ఉంటుంది. కేరళలో ఒక చిన్న పాప తిరునావాయ साथियों महाकुंभ हो చర్చ్ కెప్టెన్ దిల్ప్రీత్ బాజ్వా పంజాబ్లోని గుర్దాస్పూర్లో జన్మించారు. ఈ జట్టులో హర్ష్ के लिए बैंगलुरु के पक्के और I am K. Abhinaya from Dr. B.R. Ambedkar Gurukulam Polsanpalli. ఈ రోజు మోడీ గారు మాకు చెప్పిన కొన్ని విషయాల గురించి మాకు మంచి అవగాహన కలిగించారు. పైగా పరీక్షల గురించి కూడా మాకు చర్చించారు. అవి మాకు బాగా నచ్చాయి. కొందరి జీవిత చరిత్రల గురించి కూడా మాకు చర్చించారు. అవి కూడా మాకు బాగా ప్రతిస్పందన కలిగించాయి. I am K. Abhinaya from మంత్రి గారు దేశంలోని అనేక విశేషాలతో చాలా అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన మనసులో మాట అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిని ఈ రోజున మనం భీమడోలు మండలం ముంగుటూరు నియోజకవర్గం పోలసానపల్లి గ్రామంలో పోలసానపల్లిలో గురుకుల పాఠశాలలో విద్యార్థులతో చిన్నారులతో మేము కలిసి చూడటం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజు చాలా ప్రేరణాదాయకమైన ప్రధానమంత్రి గారి స్పీచ్ వింటే చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మరి ఈ రోజున రైతుల గురించి, రైతుల దిగుబడి గురించి, మరి వరి ఉత్పాదనలో భారతదేశం ఎంత ఎక్కువగా ఉత్పత్తి సాధిస్తుందనే అంశాన్ని ప్రస్తావించారు. అలాగే అతి చిన్న వయసులో 10 నెలల ఆలి అనే పాప కేరళలో అవయవ దానం చేసి ఈ గిన్నిస్ బుక్ లోకి రికార్డు స్థాయిలో నిలవటం, అనేక మంది చేసే అవయవ దానాల మీద అవగాహన కల్పిస్తూ ఈ అవయవ దానాలు చేయటం వల్ల ఎంత మంది జీవితాలు నిలబడుతున్నాయో ఆయన చాలా చక్కగా ఉదాహరణగా చెప్పారు. అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి. అలాగే మొదటిసారి చివరిసారి ఈ దేశం మరింత పరిపూర్ణం చెందదనేది మరి ప్రధానమంత్రి గారి ఆలోచన. దానిలో భాగంగానే ఈ మన్ కీ బాత్. ఈ రోజు ప్రధానమంత్రి గారి మనసులో మాట అనే కార్యక్రమాన్ని భీమడోలు మండలం పోలసానపల్లిలో ఈ రోజు వీక్షించడం జరిగింది. మోడీ గారు దేశంలోని అనేక విషయాల గురించి ఆయన చర్చించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు చాలా విషయాలను ఆయన చర్చించారు. క్రీడారంగం చూసుకుంటే ఇంతకు ముందు క్రీడారంగంలో మన భారతదేశం చాలా తక్కువ స్థానంలో ఉండేది. అటువంటిది ఇప్పుడు వారికి ప్రోత్సాహాలు ఇవ్వడమే కాకుండా మన దేశం తరపు నుంచి మన దేశంలోని క్రీడాకారులు అనేక దేశాల్లో ఆడడం మన దేశానికే గర్వకారణం. అటువంటి వారందరికీ కూడా మోడీ గారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఈ రోజు మన దేశ ప్రధానమంత్రి గర్వించదగిన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ రోజు ఆఖరి నెలలో ఆఖరి వారంలో మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం వారు. ఆయన దేశ ప్రజలందరితో కూడా ఆయన యొక్క మనసులో మాట అనే దాన్ని పాలు పంచుకోవటం జరిగింది. వారి యొక్క యోగక్షేమాల గురించి ఒక తండ్రి వలె ఆయన స్ఫూర్తిదాయకంగా ఎంతో మందికి గర్వించదగిన విధంగా అయిన విషయాలు అందరితో చర్చించి అందరితో కూడా పాల్గొనడం జరిగింది. అదే విధంగా ఈ రోజున ఆర్థిక నేరాలండి, ఈ దేశంలో జరుగుతున్న అనేకమైన ఆర్థిక నేరాలకి మోసగాళ్లు మోసపూరితమైన మోసం చేసే విధంగా ఏ విధంగా కొల్లగొడుతున్నారు. జీవితకాలంలో ఒక వ్యక్తి జీవితకాలం సంపాదించుకున్న ధనాన్ని ఒక మోసగాడు ఎలా కొల్లగొడుతున్నాడు అనేది విషయం మీద ఆయన చర్చించడం జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది.